దాని నైజం తెలిసింది. బుద్ధిమంతురాల్లా నటిస్తుందా? రాణి 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 దానంతు చూస్తాను. తన ఇష్టం తనది, వదిలి. మనవరాలిగా దత్తత తీసుకున్నానండి, ఎలా వదిలేను? మంగమ్మంటే మజాక అనుకుంటుందేమో. రాణి రాణి దాన్ని. ఆగక్కడ. ఏమనుకున్నావే నీ మనసుకి? ఏంటమ్మమ్మగారు? నంగి నంగనాచిలా మాట్లాడుకో. ఏం చేశావు? అసలు నువ్వేం చేశావు? ఎందుకు ఈ దొంగ నాటకాలు? ఆ నగలు నేను అడుగుతున్నది నగల గురించి కాదు, పెళ్లి గురించి. ఏమీ ఎరగని వెరిదాన్లా నా ముందు నోట్లో వేలేసుకుని నిలబడి చాటుగా మందు తాగుతావా? ఛీ! అన్యం పుణ్యం ఎరగని దానిలా నా ముందు పోజు పెట్టి పబ్బులు వెంట క్లబ్బుల వెంట తిరుగుతావే. మా ముందు నిండుగా బట్టలు వేసుకుని బయట అన్ని వదిలేసి తిరుగుతావా? భయంగల్ల బల్లిలా నా ముందు నటిస్తూ తెగబడి అవతలకెళ్ళి చిందులేస్తావా? ఆ పెళ్లి కొడుకుతో గదిలో నువ్వేమన్నావే? ఏమంటావు? ఓల్డ్ ఫర్నిచరు పనికిరాదంటావా? ప్రతిరోజు 3-4 పెగ్గులు వేయిందే నిద్ర పట్టదా నీకు? బాయ్ ఫ్రెండ్స్ అంటే కామన్ అంటావా? ఛీ! పడుంటే పడుండు, లేకపోతే వెళ్ళిపో అని వాగుతావా నువ్వు? కడుపులో ఎంత కుళ్ళు దాచుకున్నావే. అసలు నీ బుద్ధి ఏమిటి? అసలు నీ ఆలోచన ఏమిటి? ఏమిటి సీత? ఆ దొంగ నాటకాల దాన్ని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? చెప్పానా నానమ్మ మనల్ని తప్పుపడుతుందని? చెప్పు, ఇప్పుడేం సమాధానం చెప్తావో చెప్పు. ఎందుకు సీత ఇలాంటి పాపాత్ముల మీద జాలి నీకు? రుణం తీర్చుకోవాలట నానమ్మ, రుణం. ఆవిడ నన్ను విడిపించిందట, అందుకని. అవునమ్మమ్మగారు, అదే కాక తనని మీరు దత్తత తీసుకున్నారు, అందుకని. దీని బుద్ధి తెలియక, ఇది ఇంత అఖండురాలని తెలియక, ఎవరు లేరని ఏడిస్తే దాని బతుక్కి భరోసా ఇద్దామని దత్తత తీసుకున్నాను. కానీ ఇది ఇంత బరితెగిస్తుందని నాకు తెలీదు. ఇప్పుడు దీని గురించి నిజం, దీని నైజం తెలిసాక దాని మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. పోవే, పోవతలకి. నీలాంటి దానికి నా దగ్గర చోటు లేదు. రఘురాం, వాళ్ళ నవతలకి నెట్టేరా. అమ్మమ్మగారు, 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 నన్ను క్షమించండి అమ్మమ్మగారు. నేను కడుపులో కుళ్ళు పెట్టుకుని అలా ప్రవర్తించలేదు. నిజంగా నాకే అలవాట్లు లేవమ్మమ్మగారు. లేవు అనగానే నమ్మేంత పిచ్చిదాన్ని కాదు నేను. పోతలకి. ఏమీ లేకపోతే ఎందుకు అలా ప్రవర్తించావు? మీ మీద ప్రేమతో, మిమ్మల్ని విడిచి వెళ్ళొద్దు అన్న ఆలోచనతో. ఓసిని, దూడ మేతకి తాటి చెట్టెక్కినట్టుంది నీ వాలకం. నేను చెప్పేది నిజం అమ్మమ్మగారు. మీ అందరినీ, మీ మంచితనాన్ని విడిచి వెళ్ళటం నాకిష్టం లేదు. మీ క్రమశిక్షణ, మీ మంచి గుణం
నన్ను జీవితాంతం మీతో కలిసి ఉండాలి అనేలా చేశాయి. మీ మధ్య మీ మనిషిగా ఉంటేనే నా మీద పడ్డ నింద తొలగిపోతుందని, నాకు మంచి పేరు వస్తుందని ఆశపడ్డాను. మీ అండ కోల్పోతే నన్ను ఎవరు నమ్మరు అమ్మమ్మ గారు. నా మాటకు విలువివ్వరు. నాకు మర్యాద, గౌరవం ఏవీ ఉండవు. అందుకే మిమ్మల్ని అంటు పెట్టుకుని ఉండాలనే నిర్ణయించుకున్నాను. పెళ్లి సంబంధం కావాలని చెడగొట్టుకున్నాను అమ్మమ్మ గారు. ఈ విషయం మీతో చెప్పాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను, కానీ కాలం కలిసి రాలేదు. ఈలోపు స్వర్ణ మరణం. అంతా నా దురదృష్టం. ఇందులో ఏ అబద్ధం లేదమ్మమ్మ గారు. ప్రమాణ పూర్తిగా నేను చెప్పేది నిజం. నన్ను నమ్మండి అమ్మమ్మ గారు, నమ్మండి, నన్ను నమ్మండి. నేను చెప్పేది నిజం. నమ్మండి అమ్మమ్మ గారు, నన్ను నమ్మండి. చూసావా మంగ, అది అసలు విషయం. నువ్వు విషయం తెలుసుకోకుండా అనవసరంగా ఫైర్ అయ్యావు. మంగ మొదట్నుంచి అంతే. ఎవరైనా చెప్పి చేస్తే పళ్ళు రాలగొడతానంటుంది. ఏయ్, దాని సంగతి అటుంచు. సీత, అసలు నువ్వెందుకు విడిపించుకొచ్చా వీళ్ళని? ముసల్దాన్నని దయ తలిచి తీసుకొచ్చారు. అది తప్పేనా? నేను తప్పు నొప్పుకుంటాను. నా చెంపలు నేనే వాయించుకుంటానులే. కానీ నువ్వు హంస సంగతి చూడు. ఏమిటి దాని సంగతి చూసేది? చూడమని నువ్వు చెప్పేదేమిటి? తనే చెప్పిందిగా, తనకి జీవితాంతం మీతో కలిసి ఉండాలని ఉందని. అయితే తనకి మీతో కలిసి బతకాలని ఉంది. జీవితకాలం ఉండాలంటే మీ మనిషి అవ్వాలి. మీ ఇంటి పేరు మోయాలి. స్వర్ణ ఎలాగో పోయింది. ఇవాళ కాకపోతే రేపైనా సాకేత్కి మరో పెళ్లి చేస్తారుగా. ఆ చేసేదేదో హంసనిచ్చి చేస్తే దాని కోరిక తీరుతుంది, మీ లోటు తీరుతుంది. పైగా సాకేత్ స్వర్ణ బతికుండగానే బాబు బాధ్యత హంసకప్పజెప్పాడు. భార్యగా మారుతుంది, బాధ్యత తీసుకుంటుందిలే. భాగ్యనది, వయసు వచ్చింది కానీ ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా నీకు? అయ్యో, అదేంటి సీత అలా అంటావు? నేనేం తప్పు మాట్లాడాను? అసలు నిన్ను విడిపించుకు రావడమే తప్పు. నా చెల్లిపోయి నెలన్న తిరగలేదు, అప్పుడే సాకేత్ పెళ్లి విషయాన్ని ప్రస్తావిస్తావా? ఏ మనిషివి నువ్వు? పరాయిదానివి పరాయిదానిలా వేరుగా ఉండు. అనవసరంగా మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మా అందరి యోగక్షేమాల గురించి మా అమ్మమ్మ గారు ఆలోచిస్తారు. ఎప్పుడేం చేయాలో వారికి బాగా తెలుసు. పిచ్చి పిచ్చి పథకాలు వేస్తే అమ్మమ్మ గారు మాటలతో వదిలేసిన పనిని నేను పూర్తి చేసి పళ్ళు తీసి చేతిలో పెట్టి పంపించాల్సి వస్తుంది. Stupid fellow. Yes, Saket is stupid fellow. రే సాకేత్, ఏంట్రా ఇది?
పైకి లే. అన్నయ్య, నేను తప్పు చేశాను అన్నయ్య. రే సాకేత్, అప్పుడు నువ్వు ఉన్నావని ఆగారు. ఇప్పుడు సాకేత్, ఇప్పుడు నువ్వు లేవన్న బాధ మావయ్య గారిని, అత్తయ్య గారిని ఆవేశాలకి గురి చేస్తుంది. ఊరుకోరా. అప్పుడు అనలేక ఆగారు. ఇప్పుడు నువ్వు అడ్డు లేవని అనగలుగుతున్నారు. అంతేనా మావయ్య గారు? అహంకారం తలకెక్కి కళ్ళు మూసుకుపోయి అన్నాను. మిమ్మల్ని అన్నరాని మాటలు అన్నాను, అవమానాలు చేశాను. సాకేత్, ఏమిట్రా మాటలు? ఎందుకురా అలా బాధపడుతున్నావు? అసలేం జరిగిందిరా? ఏం జరిగింది? గ్రాని 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 నాన్న సాకేత్, సాకేత్, గ్రాని, నీకు తెలియదు గ్రాని, వాళ్ళని నేను గతంలో చాలా బాధ పెట్టాను. కూతురి కాపురం ఎక్కడ చెడిపోతుందోనని వాళ్ళ ఆ బాధని గుండెల్లో దాచుకున్నారు. ఈవేళ బయటపడి నా కళ్ళు తెరిపించారు గ్రాని. సాకేత్, మావయ్య గారు, అయ్యో, మావయ్య గారు, రేయ్, సెకండ్ సారీ సెకండ్ సారీ రై సారీ మావయ్య గారు, సారీ. నన్ను క్షమించండి మావయ్య. ఏంటి నాన్న, ఏమన్నారు? ఏం లేదమ్మా, ఏదో బాధలో తన తప్పులు ఎత్తి చూపాను. అయ్యో మావయ్య, మీ తప్పేం లేదు మావయ్య. యు ఆర్ కరెక్ట్. కరెక్ట్ గానే అన్నారు మావయ్య, కరెక్ట్ గానే అన్నారు. సాకేత్, ఉన్న బాధలు చాలేదనా ఇలా తాగొచ్చి మళ్ళీ అందరినీ బాధ పెడుతున్నావు? అన్నయ్య, అది కాదన్నయ్య, బాధ భరించలేకనే ఇలా మందేసి అదిమేద్దామని. అదవటం కాదురా, తాగితే నువ్వే పత్రం అవుతావు. సాకేత్, కానివ్వు తాతయ్య, కానివ్వు. నా స్వర్ణలేని జీవితం నాకు అనవసరం. ఇంకా పతనమైనా పైకెళ్ళినా ఏం లాభం లేదు. నేను మారాను అంటే అది నమ్మలేదు. తర్వాత తను మారానంటే నాతో పాటు ఎవ్వరూ నమ్మలేదు. నమ్మకం కలిగింది అని చెప్పేలోపే పోయింది, సాకేత్, వెళ్ళిపోయింది. రేయ్, నన్ను నా బిడ్డని అన్యాయం చేసి వెళ్ళిపోయింది. నా ప్రేమకు ద్రోహం చేసి వెళ్ళిపోయింది. నా ఆపేక్షకు శిక్ష విధించిపోయింది. పోయింది అనే స్పృహలో ఉండి అనుభవించలేను. మత్తులో చిత్తైతే తప్ప నన్ను నేను, నా స్వర్ణను మర్చిపోలేనన్నయ్య, రేయ్, మర్చిపోలేను, సాకేత్, మర్చిపోరా. ఊరుకోరా. పశ్చాత్తాపడ్డా పోయిన మనిషి తిరిగి వస్తుందా? నా దుఃఖం ఆపగలరా? నన్ను ఎవరైనా ఓదార్చగలరా? నా బిడ్డ అన్నయ్య, నా బిడ్డ నేనే ఓదార్చుకోవాలి.
నన్ను నేనే ఓదార్చుకోవాలి, రే సాకేత్, ఓదార్చుకోవాలి. సకే ఏమిట్రా ఇది? నువ్వు ఇలా తాగితే వాడి భవిష్యత్ ఏమైపోతుందిరా చెప్పరా? గ్రాని, గ్రాని, సకే గ్రాని, ఆ విషయం స్వర్ణ ఆలోచించిందా గ్రాని? అయినా నేను ఆలోచించాను, మీరంతా ఉన్నారు. నా బిడ్డకు ఏ లోటు రాకుండా పెంచుతారు. వదిన, సకే నువ్వు పెంచుతావు కదా వదిన? పెంచుతావు కదా? వాడికి ఊహ వచ్చి నా తల్లిని చంపిన హంతకుడా అని వాడితో అనిపించుకోవటం కన్నా కన్ను మూయటమే బెటర్ కానీ. సాకేత్, ఏంటో మాటలు? అంతే. రేయ్, సఖీ లే 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 తాతయ్య. నిరాశ, నిస్పృహం, నిర్వేదం, అంతే తాతయ్య, అంతే. ఇక మీ అందరికీ టాటా. సకే నా వీడ్కోలు, ఏంటి? నా వీడ్కోలు, సకే వీడ్కోలు, అయ్యో, సాకేత్, వీడ్కోలు, వీడ్కోలు, ఎక్కడికి? వీడ్కోలు. రేయ్, పద లోపల మాయా, గుడ్ బై. ఇక సెలవు. బాబు, గుడ్ బై అందరికి, గుడ్ బై, రేయ్, గుడ్ జాగ్రత్త. బై. రేయ్ రఘురామ్, వాడిని తీసుకెళ్ళి పడుకోబెట్టు. రఘురామ్ పండి చూడరా. జాగ్రత్తగా తీసుకెళ్ళు. రే సాకేత్, నేను తప్పు చేశాను. అనరాని మాటలని తనని బాధ పెట్టాను. నన్ను క్షమించండి అమ్మా. బాధలో అన్నానే గాని మరో ఉద్దేశం ఏమీ లేదు. ఇదంతా మా కర్మ. ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇదేంటి? నాకు ఎలాంటి కనిపించింది? స్వర్ణ